నా గొంతు వినాలని ఉన్నారా? నన్ను అందరూ సోషల్ మీడియాలో చూడడమే తప్ప లైవ్గా నేను కనపడను, నాకంత టైం ఉండదు. కానీ ఈ ఎవ్రీ ఇండియన్ పార్ట్ ఆఫ్ సొసైటీ ఫౌండర్ నిర్వాహకులు అయినటువంటి హాజీ గారు చాలాసార్లు అడగడం, నేను చివరిగా ఒక 1.5 month క్రితం ఐ థింక్ కలవడం, లేదండి నాకు కుదరదు, నేను ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటా, ఏ సమయమైనా సరే నాకు ఎంతవరకైనా సరే ఆ సమయాన్ని పేద పిల్లలకు ఉపయోగించాలా అనే ఒక దృక్పథం ఉంది నాకు. ఈ మంచి కార్యక్రమంలో నిజంగా ఆ వీడియో చూస్తుంటే నాకు పంపించారు. వాస్తవంగా నాకు పని ఒత్తిడి వల్ల నేను చూడలేదు, వాస్తవంగా చెప్తున్నా. అయితే ఇక్కడ డైరెక్ట్ చూడడం అనేది నాకు కొంచెం కళ్ళు కూడా చెమర్చాయి. ఒక తల్లి తన ఆవేదనను, తన బాధను మనసులో పెట్టుకొని, పిల్లలకు తెలియదండి, పిల్లలు మాకు అది కావాలా ఇది కావాలా అని కోరుకుంటాం, కానీ వాళ్ళకు కొనివ్వలేని పరిస్థితిలో తను తింటున్నట్టు నటిస్తూ వాళ్లకు కొనిచ్చి తృప్తిపడింది. ఒక వ్యక్తి సాయం చేస్తే తినే వస్తువులు, ఆ తల్లి ఆశీర్వాదం అనేది ఎంత ప్రాముఖ్యత ఉంది అక్కడ. నిజంగా నా కళ్ళు ఒక్కసారి చెమర్చాయి, వాస్తవంగా చెప్తున్నా. అలాంటి తల్లులు లక్షల మంది విజయప్రతాప్ రెడ్డి ఉండాలా, ఆయన్ను ఆశీర్వదించాలా అని ఈ రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు చాలా ఉన్నాయి. కొన్ని లక్షల కామెంట్స్, 100,000 కాదు, కొన్ని కోట్ల మంది నా నిజాయితీని, నన్ను ఇష్టపడతా ఉన్నారు. అది మీరు 1000 కోట్లు కాదు, 2000 కోట్లు ఖర్చు పెట్టినా మీ దగ్గర నుంచి అది ఆ ఆనందాన్ని, ఆ అభిమానాన్ని పొందడం అనేది ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం. ఈ మంచి కార్యక్రమానికి ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి ఈ కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులు, ఎవ్రీ ఇండియన్ పార్ట్ ఆఫ్ సొసైటీ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరినీ, ఇది ఇంతమందిని ఇక్కడ స్టూడెంట్స్ ముఖ్యంగా కూర్చోబెట్టడం అంటే ఆషామాషి కాదు. ఇలాంటి కార్యక్రమాలు నేను చాలా చేశాను. ఒక ఫియర్ ఉంటుంది నిర్వాహకులకు, ఆయన వస్తారా రారా, లేట్ వస్తారేమో, ఇంతమందిని ఎంగేజ్ చేయాలి అని చాలా ఫియర్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫియర్ నేను ప్రాక్టికల్గా చాలాసార్లు చూశాను. నేను మా కార్లో వస్తూ ఉంటే కూడా మా వాళ్ళకి చెప్పాను, ఇది చాలా టెన్షన్ఫుల్ జాబ్, ఇది ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయడము. ఎక్కడైనా ఒక చిన్న యాక్సిడెంట్ నేను ఆగిపోయాను అనుకోండి, మీ అందరి ఆశలు అడియాశలు అవుతాయి, సార్ను చూడాలని, సార్ మాట్లాడే మాటలు వినాలని. అంత టెన్షన్ఫుల్ జాబ్ ఇది. నిజంగా ఈ విషయంలో నేను హాజీకి ఆయనకు మాట ఇచ్చా, నేను ఖచ్చితంగా వస్తాను అని. మీకు తెలియదు, 1:15కు నేను భీమవరం నర్సాపురంలో లంచ్ చేసి ఆ నుంచి బయలుదేరి వచ్చాం, ప్రోగ్రామ్ అయిపోయేసుకొని. నా విజిట్స్ యాక్చువల్లీ సాయంత్రం దాకుండే. మిమ్మల్ని అందరినీ చూడాలా, మీ అందరితో నా మనసులో మాటలు పంచుకోవాలా, కొన్ని మీకు ఆదర్శప్రాయంగా, ఇన్స్పిరేషన్గా కొన్ని బాధ్యతలను తట్టి లేపాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నేను ఒక 15 నిమిషాలు మాట్లాడినా మీకు బోర్లేదు కదా, ఎందుకంటే మీ వయసు నుంచే నేను వచ్చాను బయటికి. ఆ వయసులో ఎవరైనా ఇట్లా మైక్ పట్టుకుంటే మైక్ వీరేడు వచ్చినాడు, ఎంతసేపు సుత్తి కొడతాడో ఏమో అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు. కానీ నన్ను అలా అనుకోరు, ఎందుకంటే అలా ఉంటాయి నా మాటలు, హత్తుకుంటాయి మిమ్మల్ని ఖచ్చితంగా. అందరూ కూడా ఒక బాధ్యతను గుర్తు చేస్తూ ఈ సంస్థను ప్రారంభించారు. ఆ బాధ్యతను తట్టి లేపుతున్నాం, మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, నేను ఒక వాయిస్ ఇచ్చేటప్పటికి ఆ మాట మీద నిలబడి ఉండాలి. నేను, మీరు నిజాయితీగా ఉండండి, నిక్కచ్చితనంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆ పొగరే వేరు, ఆ గౌరవమే వేరు అని చెప్తాను. అది నేను ఆ మాట చెప్పాలంటే నేను కరెక్ట్గా ఉండాలా. ఈరోజు నేను ఒక నిలదీశానంటే
నేను కరెక్ట్ ఉంటేనే నిలదీయగలను, నిలదీస్తేనే బయట సోషల్ మీడియాలో చూపించగలను. ఈ రాష్ట్రంలో నేను కొత్తలో వచ్చినప్పుడు 2022 మార్చి 28 నేను ఈ పోస్ట్లోకి వచ్చాను. ఆ రోజుల్లో ఏముందిలే, ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఎంతో కొంత డబ్బులు ఇస్తే తీసుకొని పోతారులే, ఏముంది ఇట్టడం చాలా మందిని చూసినాంలే అనే ఒక అపోహలో ఉండేవాళ్ళు చాలామంది. ఆ రోజు నేను వేసిన అడుగు ఎంతో నిజాయితీగా, ఎంతో మంది నా దగ్గరికి వచ్చి మీకు డబ్బులు ఇస్తాం, మీరు మమ్మల్ని మేనేజ్ చేయండి అనే దమ్ము ధైర్యం లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి భయం. నా మనసు ఒప్పుకోదు. ఒక పేద పిల్లవాడు, ఒక కాలేజ్ స్టూడెంట్, వాళ్ళ హక్కులను వాళ్ళకు కల్పించమని చెప్పాను నేను. వాళ్ళ హక్కు, రైట్. ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉంటారు ఇక్కడ ఎవరైనా కొంతమంది పిల్లలు, మెనూ ప్రకారం పెట్టండి, డివైడ్ కాకూడదు అని నొక్కి ఒక్కానించి చెప్పాను నేను. ఆ రోజుల్లో ఎవరు కూడా ఇష్టానుసారంగా, ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉన్నది. దీనికి అన్నం పెట్టారా, తిన్నారా, పడుకున్నారా, తెల్లారిందా, ఏం పెట్టారు, ఎంత క్వాంటిటీ పెట్టారు అని తెలియలేని సందర్భాలు ఇవన్నీ. అటువంటి పరిస్థితులలో వాళ్ళను సోషల్ మీడియాలో ఎండగట్టాను. అలా ఇలా కాదు, వాళ్ళని సస్పెండ్ చేపించడమో, డిస్మిస్ చేపించడమో, ఒక మెమో ఇవ్వడమో అది పరిష్కారం కాదని నాకు ఆ రోజు అనిపించింది. ఒక సస్పెండ్ చేపిస్తే ఏమవుతుందండి, ఒక 6 నెలలు స్ట్రగుల్ అవుతారు, అంత ఇంత డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ రీవర్క్ చేయించుకుంటారు, మళ్ళా ఆ డబ్బంతా కూడా రాబట్టేదానికి ఇంకా విపరీతమైన అవినీతికి పాల్పడతారు. అది పిల్లల కడుపు మీద నేను కొట్టినట్టే ముమ్మాటికి. ఆ ఉద్దేశంతో నేను ఎవరిని, చాలా తక్కువ అన్నమాట జరిగాయి, అది మరీ ఆ లిమిట్ దాటిపోయినట్టు జరిగాయి. మ్యాక్సిమం మార్పు రావాలా, చేంజ్ రావాలా, ఈ సమాజానికి ఒక మార్పును అనేది అందియాలా, ఆ మార్పుకు మార్క్గా నేను నిలబడాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగాను. దాదాపు 175 నియోజకవర్గాల్లో 162 నియోజకవర్గాలు తిరిగాను. ఇప్పటికీ ఇంకా 13 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏలూరుకు నేను 2 సార్లు వచ్చాను. ఎన్నో వెల్ఫేర్ హాస్టల్స్ తిరిగాను, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కూడా తిరిగాను. మొత్తం దాదాపు, అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్ లో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉంది, ఎక్కడ అవినీతి ఉంది, పిల్లలకండి ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలకు, అంగన్వాడీలో ఉండే పిల్లలకు ఇవన్నీ వాళ్ళకి సక్రమంగా అందించాలని నా కృషి, పట్టుదల. దానికి అందరికి కూడా నేను, ఎంతో మంది నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదాలే నా బలం. నేను ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంకా మంచి చేసేదానికి ప్రయత్నం చేస్తా. ఎక్కడ తగ్గేది లేదు, తలంచేది లేదు. అదే పొగరు మీకు కావాలని నేను కోరుకుంటా ఉన్నా. ఆ ధైర్యాన్ని నింపేదానికి నేను వచ్చాను మీ దగ్గరికి. ఏ రోజు బ్రైబ్, కరప్షన్ కు పాటుపడకుండా సక్రమంగా ఉంటామో ఆ రోజు తలెత్తుకొని ఎవరికైనా సరే మాట్లాడగలం. వాళ్ళు కలెక్టర్ కానీ, సీఎం కానీ, పిఎం కానీ, మన దగ్గర నిజాయితీ ఉంటే డోంట్ కేర్. ఈ నవభారతాన్ని నిర్మించబోయేది మీరు. ఆ శక్తి మీకుంది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకండి మీ ఎడ్యుకేషన్. మీ బాధ్యతను మర్చిపోకండి. మనము ఏదైనా సరే బాధ్యతగా చేస్తేనే, మీ తల్లిదండ్రులు రేపు మంచి మీరు అచీవ్మెంట్ సాధిస్తే చాలా గొప్పగా, హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే రేపు మీరు తల్లిదండ్రులుగా మీ పాత్ర వహించేటప్పుడు మీ పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలంటే మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి తప్పులు చేయకండి, ఎటువంటి పొరపాట్లు చేయొద్దండి. ముందు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు పరిస్థితులు అవే పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వస్తాయి. మీ దగ్గర విషయం ఉంటే, మీ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఉంటే, మంచి స్కిల్స్ ఉంటే, మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గిఫ్ట్ అదే. వాళ్ళు కూడా గర్వంగా తలెత్తుకోవాలి మీ బంధువుల దగ్గర.
మీ ఊళ్ళో మీ నాన్న అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర గొప్పగా వాళ్ళు తలెత్తుకొని మాట్లాడుకోవాలంటే మీరు ఇచ్చే గిఫ్ట్ అది. ఒక మంచి స్థానాన్ని అధిరోహించడం. అది గుర్తుపెట్టుకోండి. చెడు అలవాట్లకు లొంగకండి. ఈ మాదక ద్రవ్యాలకు తలంచకండి. ఇవన్నీ ట్రాష్. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ మీరు పొరపాటు చేసేటప్పుడు కూడా మీ తండ్రిని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళే మనకు జన్మించారు, వాళ్ళే మనకు ప్రతి ఒక్కటి చూశారు. ఈ ప్రపంచంలో ఫస్ట్ ఎవరా మీరు సక్సెస్ అయితే సంతోషపడేదంటే మీ నాన్న అమ్మ. వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం ఉంటుంది. మీ దగ్గర బయటపడకపోవచ్చు, వాళ్ళ మనసులో చాలా తృప్తి ఉంటుంది. నేను ఒక పేరెంట్గా ఆ ఆనందాన్ని చూశాను. నా కొడుకు యూకేలో మొన్న మెరిట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్లో. వాడి గ్రాడ్యుయేషన్కి వెళ్ళాను లాస్ట్ మంత్. మంచి ఫీల్. వాడు మెరిట్లో పాస్ అయ్యాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ ఫీల్ అనేది ప్రతి తండ్రికి మీ ద్వారా రావాలి. అది గుర్తు పెట్టుకోండి. నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. వాస్తవంగా చెప్పాలంటే 2000 సంవత్సరంలో స్కూల్ స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నా వైఫ్ ప్రిన్సిపల్గా రన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు 1600 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఎంతో జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఎన్నో సర్వీసులు చేస్తూ మా విలేజ్లో 5 రూపాయలకు విత్ బాయిల్డ్కి భోజనం పెట్టడం, అలాగే ఒక ఫ్రీ హాస్పిటల్ పెట్టడం. నాకు 6 మంది అన్నలు, అందరి సహాయ సహకారాలతో మా అన్నల ద్వారా ఓల్డ్ ఏజ్ హోము, ఆర్ఫనేజ్ హోము, వడ్డీ లేని మహిళలకు రుణాలు, తోపుడు బండ్లు ఉచితంగా ఇవ్వడం, బెడ్డెడ్ అయిన వాళ్లకు అంటే బెడ్ రిటర్న్ అంటే మంచానికి పరిమితమైన వాళ్లకు దాదాపు 66 మందికి 2000 రూపాయల వస్తువులు ఎవరి నెల ఇవ్వడం. ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. అదేనేమో నన్ను, మా ఫ్యామిలీని, మమ్మల్ని కాపాడుతున్నాయి. అదే ఈరోజు మనం వీడియోలలో చూసాం. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించండి. సోషల్ అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా అవసరం. ప్రతి ఒక్కరికి తెలుసుకోండి. మంచి సోషల్ మీడియా ఉంది, మంచి కోసం ఉపయోగించండి. చాట్ జీపీటీ ఉంది, ఏమడిగినా చెప్తుంది మనకు. గూగుల్ ఉంది, ఇట్లా ఎన్నో ఉన్నాయి యాప్స్. మీరు చాలా అదృష్టవంతులు. మేము చదువుకునే రోజులు ఇవన్నీ ఏం లేవు. మీకు ఇంత మంచి అవకాశాలు దొరికాయి. ఎన్నో క్రియేట్ చేయొచ్చు ఫోన్లలోనే. అవన్నీ కూడా చాలా అవసరం మీ విజ్ఞానాన్ని పెంచుకోవడానికి. అదంతా శ్రద్ధగా. నేనల్లా అడిగేదల్లా ఒకటే, మిమ్మల్ని అందరినీ, మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి మీ చదువులతో. చివరగా నేను కోరుకునేది ఏంటంటే నిజాయితీగా బ్రతకండి. ఆ ఫీల్ డిఫరెంట్ అబ్బా, మీకు తెలియదు. ఏదైనా సరే ప్రశ్నించండి. ఒక గుంపుగా వెళ్ళి మీరందరూ ప్రశ్నించండి. ఎక్కడ చూసినా లంచం లంచం లంచం, ప్రతి దానికి లంచాలైంది. అది చాలా బాధాకరం. ఎంత ఇదంటే వాళ్ళకి లక్షల రూపాయల జీతాలు ఉన్నా కానీ ముఖ్యంగా పేదలను కూడా పీడించి పిప్పి చేస్తా ఉంది మన వ్యవస్థ. ఆ వ్యవస్థలో మార్పు రావాలి. మీ తరం నుంచన్నా మారాలి. ప్రతి ఒక్కరు నిజాయితీగా బ్రతకండి. వీడిని తగిలితే కాల్తాం, వీడు నిప్పు వద్దులో నాయన అనిపించాలి. అలాంటి గొప్ప మంచి కార్యక్రమాలు, మంచి వీడియోలు చేయాలని చెప్పేసి నేను హాజీ వారి టీంను కోరుకుంటా ఉన్నా. రాబోయే కాలంలో కూడా నా నుంచి చాలా వింటారు మీరు. మంచి వాయిస్ ఉంటుంది. ఆఫ్టర్ 7 months నా టెన్యూర్ తర్వాత ప్రతి ఒక్కరికి చేరువైతా. నేను ఇప్పుడు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. నాకు ఒక పరిధిలో ఉన్నాను, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాను. నేను ఇంతవరకు ఎక్కడ కూడా మీటింగ్స్లో పాల్గొను. ఆజీ వాళ్ళు ఎంతో మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మేము చేయూతను అందించాలా, వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. ఎందుకంటే మాకు కొన్ని పరిధులు ఉంటాయి.
ఒక క్రాషీ జ్యుడిషియల్ పాక్షిక న్యాయ వ్యవస్థ మరి. దీంట్లో చాలా ఇబ్బందులు పెట్టచ్చు. మేము సుమోటోకు తీసుకొని కేసులు పెట్టచ్చు, సస్పెన్షన్కు రికమెండ్ చేయొచ్చు, ఫైన్లు వేయచ్చు. ఇట్లా ఎన్నో ఉన్నాయి మాకు. ఒక సివిల్ కోర్టుకు కలిగిన అర్హతలు విధి విధానాలు మాకుంటాయి. మేము ఒక కోర్టును కూడా రన్ చేస్తాం. అంత పవర్ఫుల్ పోస్ట్ ఇది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది. కానీ గతంలో దీన్ని వాడలేకపోయారు, బయటికి తీయలేకపోయారు. ఆ ప్రోటోకాల్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. 10 మందికి మేలు చేసే అవకాశాలు చేతిలో ఉన్న వాళ్ళ స్వార్థాలతో దీన్ని నెగ్లెక్ట్ చేశారు. నాకు అవకాశం దొరికింది. నాకు అవకాశాన్ని ఇచ్చింది కూడా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి చేస్తున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా. అదే చెప్తున్నాను. ప్రభుత్వాలు మారినా విజయ ప్రతాప్ రెడ్డి మారలేదు. మంచి చేస్తే ఏ ప్రభుత్వమైనా సరే మనల్ని విశ్వసిస్తుంది. హ్యాపీగా ఉన్నా, అందరికీ మేలు చేయాలనేది నా గట్టి పట్టుదల. ప్రతి ఒక్కరికి భయం అంటే ఏందో కల్పించాలి, వణుకనేది ఏందో సృష్టించాలి. విజయ ప్రతాప్ రెడ్డి వస్తా ఉన్నాడంటే ఆ జిల్లా అలర్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఆయన నీతిపరుడు, నిజాయితీపరుడు, చాలా హానెస్టీ ఉంటాడు. ఆయన దగ్గర మన ఆటలు సాగవు, అవినీతి పనులు మాత్రమే. ఉన్నారు చాలా మంది, తృప్తికి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు నర్సాపురంలో ఒక హై స్కూల్కి వెళ్ళాను. పెద్దిరాజు గారు అని చెప్పి హెడ్ మాస్టర్ చాలా ఎక్సలెంట్ గా చేస్తా ఉన్నాడు. ఆయనకి శాలువా కప్పి గౌరవించి వచ్చారు. అదొక ప్రతీక, అదొక ఆదర్శం. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సొంతంగా చేసేవాళ్ళు, చేయాల పిల్లలకు న్యాయం చేయాలనే వాళ్ళు, స్వార్థంతో ఉండేవాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు మారాల, అప్పుడే మార్పు వస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోవాలని చెప్పేసి ఈ మంచి కార్యక్రమానికి మీ అందరితో నా మనసులోని మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులకు, ఈ కాలేజీ యాజమాన్యానికి, మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.